కార్యకర్తనండి. అది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అయితే ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మా జనసేనలో అయితే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఏదన్నా కార్యక్రమాలు చేసినప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావాలన్నా, ఎందుకంటే మా కార్యకర్తలు ఏంటంటే ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్న కార్యకర్త కూడా 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించుకొని కూడా ఎంతో బారాల నుంచి కూడా వచ్చేసిన సందర్భాలు మా పార్టీకి చెల్లుతాయండి. ఎందుకంటే మా పార్టీలో ఇప్పటి వరకు కూడా ఒక బీరుకో బిర్యానీకో మేము ఇప్పటి వరకు ఏ సభను కూడా మేము జరపలేం. అదంతా ఏంటంటే క్రెడిట్ కార్యకర్తదే. ఇవాళ రోజున కార్యకర్తకి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే మీరు అక్కడ కూటమిలో విచ్ఛిన్నం చేయాలని కొన్ని చీకటి శక్తులు మాట్లాడుతున్నాయనేది, కొన్ని కూటమి మీద కుట్రలు చేస్తున్నాయనే మాట అయితే వాస్తవం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కూటమిలో భాగంగా ఇక్కడ ఏదైతే ఉన్నాయో 3 పార్టీలకు సంబంధించి నామినేషన్ పదవుల విషయంలో జరిగినాయి. కానీ ఇది ఓన్లీ ఒక కొవ్వూరు విషయంలోనే కాదు, ఇప్పుడు ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఉన్నదే. కానీ ఏంటంటే పార్టీ అధిష్టానం అనేది రామారావు గారిని సస్పెండ్ చేసి మీరు ఒకటి లెటర్ యాడ్ పూర్తిగా చదువుకోవాలి. అక్కడ మిమ్మల్ని తదుపరి కార్యాచరణ వరకు మిమ్మల్ని దూరంగా, మేము చెప్పేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. మీరు అది పూర్తిగా చూడాలి. సస్పెండ్ అనేది ఇన్ఛార్జిగా తీశారు. కానీ ఏంటంటే తదుపరి కార్యాచరణ అనేది ఏంటంటే కొంచెం ఆవేశపూరితంగా కార్యకర్తలు ఏంటంటే అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా ప్రకారంగా కొంచెం పార్టీకి వ్యతిరేకంగా వేములపాటి అజయ్ గారికి కొంచెం విభిన్నంగా ఇట్లాంటివన్నీ పోస్టులు పెట్టడం జరిగింది. దాన్ని పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇవాళ వరకు కూడా విజ్ఞప్తి అని చెప్పేసి లెటర్ ఒకటి వదిలేరు పార్టీ. మీరు బహిర్గతంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ దీని గురించి ఎక్కడా కూడా చర్చించొద్దు, తదుపరి కార్యాచరణ అనేది మేము చర్చిస్తామన్నాం. దానికి తోడు గత 2 రోజులు ఈ 3 రోజుల నుంచి కూడా టీవీ రామారావు గారు కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్లు ప్లస్ కొన్ని డిబేట్లలో కూడా పాల్గొన్నారు. ఆయన కూడా ఆయన భావన ఏంటనేది ఆయన కొంచెం ఉద్వేగంగా కొంచెం ఆయన కూడా ఫీల్ అయ్యి కొంచెం ఆయన కూడా బాధపడడం జరిగింది. కానీ అధిష్టానం అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా తప్పు చేస్తే ఒప్పుకోదు. ఇవాళ రోజున చూడండి, టీవీ రామారావు గారి సంగతి అయితే కింద తదుపరి కార్యాచరణ అన్నారు. ఇవాళ రోజున వినితా కోట గారి విషయంలో అయితే చూడండి లెటర్ హెడ్ మీద బహిష్కరించడమైనది అని పక్కగా చెప్పేశారు. పార్టీ కార్యక్రమాల నుంచి కాదు, పార్టీ నుంచే బహిష్కరించడమైనది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తల తీసే చట్టాలు కావాలి మనకి అని అన్నారు. ఆ మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రతిసారి కూడా ఎవరు తప్పు చేసినా అయితే పార్టీలో ఉపేక్షించేది లేదు. దానికి తోడు ఇవాళ రోజున కూటమి పార్టీలో 3 సభ్య కమిటీ అనేది ఒకటి ఉంది. దానికి తోడు క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. ఈ 3 సభ్య కమిటీలో అది నిజ నిరూపణ అయితే క్రమశిక్షణ చర్యలు అనేది తీసుకుంటారు. తదుపరి కార్యాచరణ ఏంటనేది పార్టీలో ఉన్న పదవుల్ని తీసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచి వాళ్ళని అట్లాగే. ప్రధానంగా లక్ష్మీకాంత్ గారు ఇంకొకటి కూడా విపరీతమైన ఆరోపణ అనుకోవాలా లేదంటే ఏదైనా మీరు క్లారిటీ ఇవ్వాలి చెప్పాలి. టీడీపీ పార్టీలో ఏదైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిధి దాటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు సభాముఖంగా ఎవరైనా కూడా హద్దులో ఉండి మాట్లాడాలని టీడీపీ కార్యకర్తలు కూడా చెప్పారు. కానీ గ్రౌండ్లో అలా జరగడం లేదు, చూసి చూడనట్టు ఉన్నారని ఒక ఆరోపణ ఉంది. అదేవిధంగా మీ పార్టీలో అయితే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసినట్టుగా కనబడుతుందని, ఇది ఆరోపణేనంటారు వాస్తవం ఉందంటారు? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, తిరువూరులో ఒక సంఘటన జరిగితే ఆ ఎమ్మెల్యేని అదేలేండి ఆ సంఘటన జరిగితే దాంట్లో వివరాలు కొన్ని రోజులు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వెళ్ళారు. ఆ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నా కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సభల మీద కొన్ని మీటింగ్ల మీద కూడా ఆయన చాలాసార్లు చర్చించారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పని చేయకపోతే మీ మీద ఆరోపణలు వస్తే గనక మీరు 1 టైం ఎమ్మెల్యేగానే ఉండిపోతారు. మీ భవిష్యత్తు కార్యాచరణ అనేది తదుపరి అవతల పార్టీలో ఉన్న వ్యక్తులు